శుభశక్తి ఈ ప్లాను మనకు నార్మల్ టర్మ్ ప్లాన్స్ లాగానే ఉంటుంది. ఈ ప్లాను మహిళల కోసం, ఫీమేల్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ప్లాన్. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్ టర్మ్ ప్లాన్స్తో కంపేర్ చేసినప్పుడు ఉమెన్స్కు శుభశక్తి ప్లాన్లో ఎక్కువ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ మార్కెట్ను తట్టుకునే విధంగా మిగతా కాంపిటీటర్స్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తూ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఈ ప్లాన్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ ప్లాన్లో మనకి ఎవరైతే తీసుకోవచ్చు, ఏంటి ఎలిజిబిలిటీ ఏముంటుంది అనేది మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ టర్మ్ ప్లాన్స్కున్న గైడ్లైన్స్ కూడా ఈ శుభశక్తికి అప్లికేబుల్ అవుతాయి. అన్ని గైడ్లైన్స్, అండర్ రైటర్ గైడ్లైన్స్ సేమ్ టు సేమ్ టర్మ్ ప్లాన్కి అయితే ఏ విధమైన గైడ్లైన్స్ అయితే ఉంటాయో ఈ శుభశక్తి ప్లాన్ కూడా అదే గైడ్లైన్స్తో ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ శుభశక్తి అనేది ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు కీ ఫీచర్స్ ఏముంటాయంటే ప్రీమియం డిస్కౌంట్స్ ఉంటుంది, వేవర్ ఆఫ్ ప్రీమియం అండ్ హస్బెండ్ డెత్ ఉంటుంది, సింగిల్ మామ్స్ డిస్కౌంట్ ఉంటుంది, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్ ఉంటుంది, ప్రీమియం డిఫర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, హెల్త్ బడ్డీ, ఓపీడీ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఈ 6 బెనిఫిట్స్ అనేటివి మనకు నార్మల్ టర్మ్ ప్లాన్స్లో అవైలబుల్ ఉండవు. శుభశక్తి అనే ప్లాన్లో ఈ 6 రకాల ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది యాడ్ చేస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి టర్మ్ ప్లాన్ ఈ శుభశక్తి అనే ప్లాన్. ఈ ప్లాన్లో ఎవరు తీసుకోవచ్చు అంటే ఐదర్ హస్బెండ్ లేదంటే వైఫ్, ఇట్లలో ఎవరికైనా ఒకరికి జాబ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, ఇప్పుడు హస్బెండ్ తన వైఫ్కి ప్లాన్ తీసుకుంటున్నప్పుడు హస్బెండ్ ఇన్కమ్ కంపల్సరీగా 7.5 లక్షలు, 7.5 lakhs అండ్ ఏబో యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. తను గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వైఫ్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నా పర్లేదు, ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, కాకపోతే జాబ్ అనేది ఇద్దరిలో ఎవరికి ఒక్కరికి జాబ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్ అనేది తీసుకోవడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్, హస్బెండ్ ఉన్నారు, తనకి యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs ఉందనుకుందాం. తనకున్న హ్యూమన్ లైఫ్ వాల్యూ, తనకి ఎంతవరకు పాలసీ తీసుకోవచ్చు, తను ఎంతవరకు ఎలిజిబిలిటీ అయితే ఉంటాడో అతని ఎలిజిబిలిటీలో మనకి ఆఫ్, ఎగ్జాంపుల్ తనకి 10 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉంది అనుకున్నట్టయితే, తన ఏజ్ 35 అని మనం అనుకున్నట్లయితే తనకి 2 crores వరకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే తను ఆ వైఫ్ కోసము 1 crore వరకు ఈ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. అంటే తన హ్యూమన్ లైఫ్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ లైఫ్ కవర్ అనేది తన వైఫ్కి హస్బెండ్ తీసుకోవడానికి ఈ పాలసీలో స్కోప్ ఉన్నది. మరి ఎగ్జాంపుల్, తను పాలసీ తీసుకున్నప్పుడు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, మనం ఇందాక చెప్పినట్టు ప్రీమియం డిస్కౌంట్స్ అనేటి ఉంటుంది ఫీమేల్ లైఫ్స్కి. ఎగ్జాంపుల్, సేమ్ ప్లాన్ టర్మ్ ప్లాను మేల్కి ఎంతైతే ప్రీమియం వస్తుందో సేమ్ అప్పుడు ఈ ప్లాన్లో ఫీమేల్కి తీసుకున్నప్పుడు మనకి 15% లెస్ ప్రీమియం అనేది వస్తుంది. ఫీమేల్ లైఫ్స్కి 15% డిస్కౌంట్ అని వస్తుంది. ప్లస్ ఒకవేళ ఆ ఫీమేల్ కనుక జాబర్ అయి ఉంటే కనుక జాబ్ సాలరీ డిస్కౌంట్ 8.5% వస్తుంది, డిజిటల్ డిస్కౌంట్ 10% వస్తుంది. సో మినిమం 15% నుంచి 31% వరకు తనకి ప్రీమియంలో డిస్కౌంట్ అనేది వస్తుంది ఫీమేల్స్కి. ఈ 15% ప్రీమియం డిస్కౌంట్ అనేది మనకు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు అయితే చూజ్ చేసుకుంటామో, ఎగ్జాంపుల్ 1 crore టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు వైఫ్కి, ప్రీమియం పేమెంట్ అనేది లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకొని తను ఒక 10 years ఆర్ 12 years ప్రీమియం పే చేస్తానని అనుకున్నట్లయితే ఆ 10 or 12 years ప్రీమియంలో 15% డిస్కౌంట్ అనేది 12 years వరకు ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ ఇయరే కాకుండా ఎన్ని సంవత్సరాలు అయితే తను ప్రీమియం పేమెంట్ చేయాలని చూజ్ చేసుకున్నాడో అన్ని సంవత్సరాలు కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్, ప్రీమియం డిస్కౌంట్. సెకండ్, వేవర్ ఆఫ్ ప్రీమియం అండ్ హస్బెండ్ యాక్సిడెంటల్ డెత్. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు మాత్రమే ఈ వేవర్ ఆఫ్ ప్రీమియం అనేది వర్తిస్తుంది. ఇది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్, వైఫ్ పేరు మీద పాలసీ తీసుకున్నాడు, ఆ వైఫ్ ఏజ్ మనం 25 years అనుకుంటే ఒక ప్రీమియం లేదా 2 ప్రీమియమ్స్ లేదంటే 3 ప్రీమియమ్స్ ఒక ప్రీమియం పే చేసినాక ఎప్పుడైనా సరే హస్బెండ్ కనుక ఈ ప్రీమియం పేమెంట్ టర్మ్ లోపల, ఎగ్జాంపుల్ మన ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది 12 years తీసుకున్నప్పుడు ఈ 12 years లోపల ఎప్పుడు హస్బెండ్ యాక్సిడెంటల్గా డెత్ జరిగినా మిగతా ప్రీమియమ్స్ అన్నీ వేవ్డ్ ఆఫ్ అవుతాయి, కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2 ప్రీమియమ్స్ పే చేసిన తర్వాత హస్బెండ్ రిస్క్ జరిగిందని అనుకున్నట్లయితే మిగతా ఈ 10 ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవి వేవ్డ్ ఆఫ్ అయిపోతాయి.
ఏ విధమైన ప్రీమియం మనము పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ యాక్సిడెంటల్ డెత్, నార్మల్ డెత్కి రాదు వేవర్ ఆఫ్ ప్రీమియం. గమనించండి, యాక్సిడెంటల్ డెత్ అంటే మనకు అనుకోకుండా జరిగే ప్రమాదాలు, పాము కుట్టినా, తేలు కుట్టినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, ఇటువంటి మాత్రమే యాక్సిడెంటల్ డెత్ కిందకి కవర్ అవుతాయి. అటువంటి సమయంలో ఆ ప్రీమియం అనేది వేవర్ ఆఫ్ అవుతుంది. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే సింగిల్స్ మామ్స్ డిస్కౌంట్. హస్బెండ్ చనిపోయిన స్త్రీలు కానీ, లేదంటే డివోర్స్ అయ్యి సెపరేట్గా ఉంటున్న మామ్స్ కానీ, అటువంటి వారు ఈ పాలసీ తీసుకున్నప్పుడు 1% ఎవ్రీ ఇయర్ లైఫ్ టైం డిస్కౌంట్ ఉంటుంది. 1% లైఫ్ టైం డిస్కౌంట్ అని ప్రీమియం అనేది ఉంటుంది. అది థర్డ్ బెనిఫిట్ మనకి ఇందులో, సింగిల్స్ మామ్ డిస్కౌంట్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్, ఇది 4th బెనిఫిట్ మనకు టర్మ్ ప్లాన్లో. ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్ అనేది ఏంటి అంటే, ఈ పాలసీ తీసుకున్న మామ్ ఉంది. ఎగ్జాంపుల్ మన ఇక్కడ 25 years ఉన్న ఒక ఫీమేల్కి ఈ పాలసీ ఇచ్చాము. తనకి 3 పిల్లల వరకు, ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు, మ్యాక్సిమం 3 children వరకు ఎడ్యుకేషన్ కోసం మనకు 0.05% నుంచి 0.5% వరకు, అంటే మనం చూజ్ చేసుకున్న సమ్ అష్యూర్డ్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ 25 తీసుకున్నాను, సమ్ అష్యూర్డ్ 1 crore తీసుకున్నాను. ఈ 1 crore మనకు 0.5% అంటే 50,000 చొప్పున తనకి, ఇప్పుడు పాలసీ తీసుకున్న ఫీమేల్ ఎవరైతే ఉన్నారో తను రిస్క్ జరిగి డెత్ అయినప్పుడు ఈ 1 crore అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ కవర్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ చిల్డ్రన్స్, తనకి ఎంతమంది పిల్లలు, ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు, మ్యాక్సిమం 3 పిల్లల వరకు, వాళ్ళ ఏజ్ 21 ఏజ్ లేదా 25 ఏజ్, ఇది మనం చూజ్ చేసుకోవాలి ఎప్పటి వరకు ఇన్కమ్ కావాలి అనేది పిల్లలకి. ఒకవేళ మనం 25 ఏజ్ చూజ్ చేసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఆ పాపకో బాబుకో తనకు ఒక చైల్డ్ ఉందా అని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ పాలసీ తనకు 25th yearలో తీసుకున్నది, అప్పటికి తనకు ఒక బాబు ఉన్నాడు లేదంటే పాప అనుకుందాం, 5 years ఉందా అనుకుందాం. ఇప్పుడు 1, 2, 3, 4 ఎగ్జాంపుల్ ఒక 4 years తర్వాత తనకు రిస్క్ జరిగింది, తను చనిపోయింది. అప్పుడు ఎంత, 4 years ప్లస్ ఆ పాపకు పాలసీ తీసుకున్నప్పుడు ఏజ్ ఎంత ఉంది, 5 years ఉంది, అంటే 9 years. 9 years కంప్లీట్ అయింది తను డెత్ అయినప్పుడు. సో రిమైనింగ్ 9 25 తీసుకున్నాం కాబట్టి 16 years వరకు కూడా ఆ పాపకు లేదంటే బాబుకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత, 0.5% ఆఫ్ సమ్ అష్యూర్డ్, అంటే 50,000 చొప్పున ఎవ్రీ మంత్ ఆమెకి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఇక్కడ 4th yearలో మదర్ అనేది డెత్ జరిగింది, తను ఆ పాపకి ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్ అనే రైడర్ యాడ్ చేసుకొని పాలసీ తీసుకున్నది. చనిపోయే టైంకి పాప ఏజ్ 9 years ఉంది అని మన ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు, మిగతా 16 సంవత్సరాల పాటు ప్రతి నెల 50,000 చొప్పున వారికి ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్. ఇందులో మనం 3 children వరకు చూజ్ చేసుకోవచ్చు. మినిమం ఇన్కమ్ 0.05 నుంచి 0.5% మనం చూజ్ చేసుకోవచ్చు. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్. సేమ్ ఒకటి ప్రీమియం డిఫర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఇది 5th బెనిఫిట్ అండి. ఇందులో ఎగ్జాంపుల్ తను పాలసీ తీసుకున్నది ఈ 25th yearలో, తనకు ఒక పాప అని మనం ఇందాక ఎగ్జాంపుల్ అనుకున్నాము. తను ఒక 2 premiums పే చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. 3rd year ప్రీమియం తను పే చేయాల్సిన అవసరం లేదు. 4th yearలో ఈ 3rd + 4 రెండు కలిపి పే చేసుకోవచ్చు. దాన్నే ప్రీమియం డిఫర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. దీనికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు 2 premiums పే చేసిన తర్వాత ఈ బెనిఫిట్ అనేది ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈ పాలసీ టర్మ్ లోపల 2 times తను ఈ ప్రీమియం డిఫర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 premiums పే చేసిన తర్వాత తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 3rd year ప్రీమియం 4th year ప్రీమియం రెండు కలిపి 4th yearలో పే చేసుకోవచ్చు. ఎందుకంటే 3rd yearలో తను ప్రెగ్నెన్సీలో ఉంది కాబట్టి అక్కడ ఖర్చులు ఉంటాయి. ఆ టైంలో ఈ పాలసీకి మనకు ఎక్స్పెన్సెస్ చేయడానికి ఇబ్బంది అయినట్లయితే ఆ 3rd year 4th year ప్రీమియం రెండు కలిపి మనం 4th yearలో పే చేసుకోవచ్చు. దీన్నే మనం ప్రీమియం డిఫర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇంకొకటి 4th బెనిఫిట్ ఏంటంటే మనకు హెల్త్ బడ్డీ
ఓపీడీ అని ఉంటుంది. ఈ హెల్త్ బడ్డీ ఓపీడీలో మనకు 64,100 అమౌంట్ వరకు ఓపీకి ఇద్దరికి, తన వైఫ్ ఉందనుకుంది ఎగ్జాంపుల్, తన మదరు, ఫాదరు, లేదంటే సిస్టరు, లేదంటే బ్రదరు, లేదంటే హస్బెండ్కి సంబంధించిన అత్త, మామ, ఇలా ఎవరైనా ఒక ఇద్దరిని ఓపీడీ కింద సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్లాన్లో 15 సంవత్సరాల వరకు 64,100 చొప్పున ప్రతి ఇయర్ ఓపీడీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ ఓపీడీ బెనిఫిట్స్లో ఈ హెల్త్ బడ్డీలో యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఉంటాయి, ఉమెన్ కేర్ ఉంటుంది, వ్యాక్సినేషన్ ఉంటుంది, టెలి కన్సల్టేషన్ ఉంటుంది, ఫిజికల్ ఓపీ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకు 64,100 ఇద్దరికి సంవత్సరానికి 64,100కి 2 లైఫ్స్కి మనం ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవడానికి ఈ ప్లాన్లో ఉంటుంది. 15 సంవత్సరాల వరకు ఉంటుంది. యాన్యువల్ హెల్త్ చెకప్లు ఉంటుంది. ఉమెన్ కేర్లో మనకు పీసీఓడి, ఐవీఎఫ్ కన్సల్టేషన్ ఉంటుంది. వ్యాక్సినేషన్లో ఫ్లూ, హెపటైటిస్, మన టెలి కన్సల్టేషన్, ఫిజికల్ ఓపీ అంటే డైరెక్ట్గా మంత్లీ ఒక 4 ఓపీస్ వరకు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈ ఓపీడీ బెనిఫిట్స్ అనేటివి ఈ ప్లాన్లో మనకు ఇన్బిల్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ 6 బెనిఫిట్స్ మనకు నార్మల్ ప్లాన్లో దొరకవు, మరియు ఇతర కాంపిటేటివ్ కంపెనీస్లో కూడా మనకు ఈ ఫీచర్స్ ఉన్న టర్మ్ ప్లాను స్పెషల్గా లేదు. అన్నిటికంటే బెస్ట్ ప్లాను శుభశక్తి, ఇది ఫీమేల్స్కి. థ్యాంక్ యూ.